శ్రీ గురుభ్యో నమః. అక్బర్ బీర్బల్ కథలు చెప్పుకుంటున్నాం కదా, అందులో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు చిలక పలుకులు. ఆ చిలక పలుకులు ఏంటో విందాం. అక్బర్ చక్రవర్తికి వేటాడడం అంటే భలే సరదా. ఆ సరదా వల్ల ఏం జరుగుతుంది? రాజ్యంలో ఉన్న అడవులన్నీ అంతరించిపోతున్నాయి. ఆ విధంగా అడవులన్నీ నిర్వీర్యం అయిపోవడం బీర్బల్ను ఎంతగానో బాధించింది. బీర్బల్ ఈ విషయాన్ని అక్బర్ దృష్టికి తీసుకువెళ్ళాలి అని అనుకున్నాడు. తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు అక్బరు తన పరివారంతో కలిసి వేటకు వెళ్ళాడు. బీర్బల్ కూడా అతని వెంటే ఉన్నాడు. అడవికి వెళ్ళే దోవలో వాళ్ళు ఒక జిలకల గుంపు చెట్టుపై కూర్చుని అరవడం చూశారు. దాంతో అక్బర్ ఏమన్నాడు బీర్బల్తో, బీర్బల్, నువ్వు పక్షుల భాషను అర్థం చేసుకుంటాను అని చెప్పావు కదా, ఆ చిలకలు ఏమని మాట్లాడుకుంటున్నాయో చెప్పగలవా అని అడిగాడు. బీర్బల్ వాటి యొక్క మాటలను, అంటే ఆ చిలక యొక్క మాటలను శ్రద్ధగా వింటున్నట్టు నటిస్తూ, రాజా, ఈ చిలకలు పెళ్లి పద్ధతుల గురించి మాట్లాడుకుంటున్నాయి. అదేంటంటే, పిల్లవాడి తండ్రి అడుగుతున్నాడు ఏమని, ఏ పక్షులు జంతువులు లేని 5 అడవులను వరకట్నంగా కావాలి అని అడుగుతున్నాడు. దానికి పెళ్ళికూతురు తండ్రి, ఇదేం కర్మ, 10 ఖాళీ అడవులైనా కట్నంగా ఇవ్వటం నాకు సమ్మతమే అంటున్నాడు అని చెప్పాడు. ఇంకా ఏం మాట్లాడుకుంటున్నాయో తెలుసుకోవాలన్న కుతూహలంతో అక్బరు, మరి పెళ్లి కొడుకు తండ్రి ఏమంటున్నాడు అని అడిగాడు. బదులుగా బీర్బల్ ఏం చెప్తున్నాడు, మహారాజా, పెళ్లి కొడుకు తండ్రి అంత సులభంగా ఖాళీ అడవులను ఎలా ఇవ్వగలవు అని పెళ్లి కూతురు తండ్రిని అడగ్గా, పెళ్లి కూతురు తండ్రి ఏమని చెప్తున్నాడు, ఈ రాజ్యపు చక్రవర్తికి వేటాడడం సరదా. ఆ సరదాతో ఎన్నో అడవులను నాశనం చేశాడు. ఆయన తన సరదాతో కొన్నింటిని కూడా పక్షులు జంతువులు లేని అడవులుగా మారుస్తాడు అని చెప్తున్నాడు. ఈ విధంగా పెళ్ళికూతురు తండ్రి చెప్తున్నాడు అని అన్నాడు. బీర్బలు రాజుకి ఈ విధంగా చెప్పాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది? చిలకల సహాయంతో బీర్బలు తాను చెప్పాలనుకున్న మాటలను తెలివిగా అక్బర్కు చెప్పేశాడు. అదన్నమాట అక్బర్ యొక్క సమయస్ఫూర్తి, తెలివితేటలు. తన సరదా అడవులకు ఎంతటి దుర్గతి తీసుకువచ్చిందో గ్రహించిన అక్బరు వెంటనే దానికి కళ్ళెం వేశాడు. అంటే ఈ వేటాడడం మానుకున్నాడనమాట, అవి తగ్గించేశాడు. ఆ విధంగా తను చెప్పాలనుకున్న విషయాన్ని సున్నితంగా రాజుగారికి తెలియచేసి ఆ సమస్యని పరిష్కరించాడు. అది అక్బర్ యొక్క చాకచక్యం. బాగుంది కదండి కథ. మళ్ళీ మనం మరో మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. ఉంటాను. స్వస్తి.